పశ్చిమ బెంగాల్ దగ్గర తీరాన్ని దాటిన వాయుగుండం భూ ఉపరితలంపైకి ప్రవేశించి ప్రస్తుతం ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఉపరితలంపై కొనసాగుతోంది. ఇది గంటకు 25 కిలోమీటర్ల వేగంతో గడిచిన కొన్ని గంటలుగా ప్రయాణిస్తోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరొక రోజు పాటు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ రీజియన్లో విస్తారంగా వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదవుతున్నాయి. వాయుగుండ గమనానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఇవ్వడానికి విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం సీనియర్ అధికారిని సుధావల్లి ఉన్నారు. మేడం, ఈ వాయుగుండ గమనం ఎటువైపు ఉంది, దీని ప్రభావం ఎన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం కనిపిస్తుంది? ఈ జార్ఖండ్ దాని పరిసర ప్రాంతాల మీద నిన్న ఉదయం ఉన్న వాయుగుండం ఈ రోజు ఉదయానికి వెస్ట్వర్డ్ పశ్చిమ దిక్కులో ప్రయాణం చేసి నార్త్ ఛత్తీస్గఢ్ దాన్ని ఆనుకుని ఉన్న జార్ఖండ్ పరిసరాల మీద ఉంది. ఇది డాల్టన్గంజ్కి 80 కిలోమీటర్ల దక్షిణ దిక్కులో ప్రస్తుతానికి కేంద్రీకృతమై ఉంది. అది ఇంకా వెస్ట్వర్డ్ పశ్చిమ దిక్కులోనే ప్రయాణం చేసి మెల్లగా ఈస్ట్ మధ్యప్రదేశ్కి రేపటికి చేరుతుంది. అంతేకాకుండా ఈ ప్రయాణం సమయంలో అది మరింత బలపడి రానున్న 24 గంటల్లో వెల్ మార్క్డ్ లో ప్రెషర్ ఏరియా కింద మారే అవకాశం ఉంది. మేడం, దీని ఇంపాక్ట్ ఎన్ని గంటల పాటు ఉండబోతోంది? ఏ ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది? మనకి ఈ వాయుగుండం ప్రభావం ఇంకొక 24 గంటల పాటు ఉండే అవకాశం ఉంది. 24 గంటల్లో ఉత్తర కోస్తాలో చాలా చోట్ల జల్లులు, ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల పడే అవకాశం ఉంది. 1-2 చోట్ల జల్లులు, ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. 1-2 చోట్ల భారీ వర్షాలు ఉత్తర కోస్తాలో నమోదయ్యే అవకాశం ఉంది. అంటే అల్లూరు సీతారామరాజు, ఏలూరు జిల్లాలో ఉత్తర కోస్తాలో భారీ వర్షం ఎక్కడైనా 1-2 చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే దక్షిణ కోస్తాకి అక్కడక్కడ జల్లులు, ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. రాయలసీమకి దీని ప్రభావం లేదు. ఎక్కడైనా 1-2 చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. ఓకే, విండ్ స్పీడ్ కానీ లేకపోతే అటు మత్స్యకారులు లేకపోతే రైతులకు సంబంధించిన ఏమైనా హెచ్చరికలు ఉన్నాయా? ఇప్పటికే అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటు చాలా చోట్ల విస్తారంగా వర్షాలు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎలాంటి హెచ్చరికలు ఉన్నాయి? ఓకే, ఈ వాయుగుండం ప్రభావంతో మనకి ఈ రోజు కూడా ఉత్తరాంధ్ర కోస్తాలో 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఇవి అప్పుడప్పుడు గస్టింగ్ టు 65 కిలోమీటర్ల వేగంగా కూడా పెరిగే అవకాశం ఉంది. వీటి ప్రభావం వలన మనకి ఉత్తర కోస్తాకి మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని హెచ్చరించడమైంది. 45-55 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉండడం వలన ఉత్తర కోస్తాలో ఇంకా 3వ నెంబరు హెచ్చరిక పోర్ట్స్లో అమలు జరుగుతోంది. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో 3వ నంబరు హెచ్చరిక ఇంకా జారీ అయి ఉంది. రానున్న 24 గంటల్లో కూడా ఈ విండ్స్ 45 నుండి 55 కిలోమీటర్లు ఉండి గ్రాడ్యువల్గా తగ్గుతాయి అన్నమాట. విండ్ వేగం తగ్గుతుంది. దక్షిణ కోస్తాకి 40 నుండి 50 కిలోమీటర్ల వేగం, గస్టింగ్ టు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అందువలన రైతుల్ని మత్స్యకారులని అప్రమత్తంగా ఉండమని, ఉత్తర కోస్తా మత్స్యకారులకు మాత్రం వేటకు వెళ్లొద్దని హెచ్చరించడమైంది. ప్రస్తుతం ఏదైతే అల్పపీడనంగా మారుతున్న క్రమంలో వాయుగుండంగానే అది కొనసాగుతోంది. అది క్రమేపీ బలహీనపడుతూ తీవ్ర అల్పపీడనంగా తర్వాత అల్పపీడనంగా మారుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఏదైతే హైదరాబాద్ చుట్టుపక్కల కావచ్చు లేదా తెలంగాణ రీజియన్ ఆనుకొని సెంట్రల్ ఇండియా పైన దీని ప్రభావం కొనసాగుతున్న కారణంగా హైదరాబాద్ రీజియన్లో మరొక రోజు పాటు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా జిల్లాల్లో అత్యధిక వర్షపాతాలు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు ఉత్తరాంధ్ర జిల్లాలపైన ఇంపాక్ట్ ఉంటుంది. రాయలసీమ, దక్షిణ కోస్తాలపైన స్వల్పమైన ప్రభావాన్ని చూపిస్తుందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం చెబుతోంది. అదే సమయంలో మత్స్యకారులు ఎవరైతే తీరంలో బలమైన గాలులు వీస్తున్న కారణంగా మత్స్యకారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఉత్తర కోస్తాలో ఉన్న మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.